పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. శాకాహారం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. ఆహారం కోసం జంతువులను చంపి తింటున్నంత కాలం మానవ జాతికి కష్టాలు బాధలు తప్పవని యానీ బీసెంట్ ఎప్పుడో సెలవిచ్చారు. ఇలా ఎంతోమంది శాస్త్రవేత్తలు ఎన్నో విధాలుగా శాకాహారం యొక్క ఔన్నత్యాన్ని విశ్వవ్యాప్తం చేశారు. అదే క్రమంలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఏ జీవిని హింసించే హక్కు ఎవ్వరికీ లేదు అని. శాకాహారమే మానవాహారం, శాకాహారమే అసలైన ఆహారం అని చెబుతూ ఉంటారు. మరి ఆ శాకాహార ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే ఒక సంకల్పంతో శాకాహార జగత్ నిర్మాణమే ధ్యేయంగా విస్తృతంగా కూడా ఇదొక ఉద్యమంలాగా సాగుతూ ఉంది. ఈ క్రమంలో ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క మాస్టర్ కూడా వచ్చి ఎన్నో విషయాలను చాలా అద్భుతంగా వివరిస్తున్నారు. మరి ఈరోజు శాకాహారం గురించి మరెన్నో నిగూఢంగా దాగి ఉన్న రహస్యాలను మనందరికీ కూడా తెలియచేయడానికి ప్రముఖులు స్టూడియోకి విచ్చేశారు. వారు మరెవరో కాదు, పత్రిజీ గారికి చాలా సన్నిహితులు. 20 సంవత్సరాల సాన్నిహిత్యంలో వారి అడుగుజాడల్లో నడుస్తూ వారు ఏం చెప్పారో వీరంతా ఆచరిస్తూ ఉంటారు. అంతేకాకుండా 40 పుస్తకాలు రాశారు. సాధారణంగా ఒక పుస్తకం రాయటమే చాలామందికి కష్టం. అలాంటిది ఒక విషయ పరిజ్ఞానాన్ని సంగ్రహంగా 40 పుస్తకాలలో పొందుపరిచారు. ఇవే కాకుండా పిఎంసి ఛానల్కి డైరెక్టర్గా విస్తృతమైన బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇవే కాకుండా భీమవరంలో ప్రతి నెల 1, 2, 3 తేదీలలో కూడా ధ్యాన ప్రచార కార్యక్రమాలు ఆకాశాన్నంటే సంబరంతో ఎంతో చక్కగా ధ్యానుల మధ్యన సంబరంగా జరుపుకుంటూ వారికి ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్నారు. వారు వెళ్ళిన ప్రతి చోట కూడా ఎన్నో రకాల కార్యక్రమాలు ప్రతి ఒక్కరిలో దాగి ఉన్న వాళ్ళ శక్తిని వాళ్ళకి తెలియచేస్తూ ఒక చక్కటి జ్ఞానాన్ని అందిస్తూ విజయపదంలో ముందుకు సాగిపోతున్నారు. మీ అందరికీ బాగా సుపరిచితులైన బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవరావు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాట్లాడ తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. అయితే ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే గుడ్డు వెజిటేరియన్ అని వాదిస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు గుడ్డు పిల్లగా మారుతుంది కదా, తింటే పాపం అంటారు. కొంతమంది ఏం చేస్తారు, బాయిలర్ గుడ్లు తింటూ ఉంటారు, అదేం పిల్లగా మారదు కదండి అని. దానికి మీరేం చెప్తారండి? ఇవన్నీ చాలా లోతుగా ఆలోచిస్తే అర్థం కావు. నేను 2 పుస్తకాలు రాశాను. శాకాహారమే మానవాహారం, అహింసా శాకాహారం. ఎన్నో రీజన్స్ ఇచ్చాను. ఎంతోమంది గొప్పవాళ్ళు ఇచ్చినటువంటి సందేశాలు దాంట్లో ఇవ్వడం జరిగింది. అవన్నీ చదివితే ప్రతి ఒక్కరికి కూడా ఇది అర్థం అవుతాయి. ఇవన్నీ కూడా ఈ ప్రశ్న మీద కూడా నేను రాయడం జరిగింది. ఎంచేతంటే గుడ్డు అంటే కాబోయే పిల్ల అని మనం అన్నప్పుడు వాళ్ళు ఏమంటారంటే ఇది బాయిలర్ గుడ్డు అండి, ఇది పిల్ల కాదండి, తప్పేంటి, గుడ్డు శాకాహారమే అని అంటారు అని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు. కానీ గుర్తుపెట్టుకోండి, సృష్టిలో పునరుత్పత్తి అంటే ఒక జీవి నుంచి ఇంకో జీవి జన్మించడం అన్నది, ఈ పునరుత్పత్తి అన్నది 4 రకాలుగా జరుగుతుంది. ఎలా 4 రకాలు జరుగుతుందంటే, ఉద్భిజాలు భూమి నుంచి ఉద్భవించే మొక్కలు ఇటువంటివన్నీ, స్వేదజాలు చెమ్మ నుంచి ఉద్భవించేవి, మన పేలు నల్లులు అట్లే మనం ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెంచుకోగల కాత. ఇప్పుడు నువ్వు స్నానం సరిగ్గా చేయక దాంట్ చెమట అది పట్టు ఉంటే అవి ఆటోమేటిక్గా పెరుగుతాయి. అలాగే నాచు ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కాస్త ఎక్కడైతే మీరు నీరు శుభ్రంగా ఉంచరో చెమ్మగా ఉంటుందో అక్కడ నాచు అది పడుతూ ఉంటుంది. ఇలాగా దీన్ని స్వేదజాలు అంటారు. ఇంకా కొన్ని రకాలు ఏంటంటే అండజాలు అంటారు. గుడ్డు నుంచి పునరుత్పత్తి జరుగుతుంది, గుడ్డు నుంచి పిల్ల తయారవుతుంది. పక్షులు, మొసళ్ళు, తాబేళ్ళు, పాములు ఇలా కొన్ని ఉన్నాయి, చేప పిల్లలు, ఇలాంటివన్నీ గుడ్డు నుంచే ఉత్పవిస్తూ ఉంటాయి. అలాగే జరాయుజాలు అంటారు. జరాయుజాలు అంటే డైరెక్ట్గా ఆ ఆకారంతో జన్మిస్తారు. మానవులకి పిల్లవాడు పుట్టాడంటాం, అలాగే జంతువులకి అవి కూడా వాటి ఆకారంతో జన్మిస్తాయి, పిల్లల్ని కంటూ ఉంటాయి. ఇలా 4 రకాలే ఉన్నాయి మొత్తం మీద సృష్టిలో. అందులో ఇది అండజాలు అని గుడ్డు ద్వారా ఉత్పత్తి. మానవుడికి గర్భంలో పెరుగుతూ ఉంటే పిల్ల, పక్షులకి
గుడ్డులో పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ మీరు గుర్తెట్టుకోవాల్సింది ఏంటంటే గర్భాన్ని విచ్ఛిత్తి చేస్తే ఎంత పాపమో, గుడ్డును విచ్ఛిత్తి చేసిన ఆ గర్భాన్ని గర్భాన్ని విచ్ఛిత్తి చేసినంత పాపం అన్నమాట. అంచేత గుడ్డు ఎటువంటి పరిస్థితిలో తినకూడదు అంటారు. తర్వాత ఇంకోటి ఏంటంటే మరి వాటిని అవి పిల్లలు అవ్వట్లేదు కదండి అని చెప్పి అడిగే ప్రశ్న కూడా ఉంది. ఇక్కడ మనం గుర్తుంచుకుంటే ఏ జీవికైనా సరే, ఏ ప్రాణికైనా సరే నియమిత కాలంలో అది స్త్రీ జీవి అవుతే అండం విడుదలవుతుంది. అదే పురుష జీవి అవుతే మరి వాటికి ఈ స్పెర్మ్ అంటారు, అవి విడుదలవుతాయి. అది పురుషుల్లో. స్త్రీలో అండం విడుదలవుతుంది. ఎప్పుడైతే ఆ టైంలో ఈ అండము ఈ స్పెర్ము ఆ స్త్రీ పురుషులు కలిసినప్పుడు, లేకపోతే ఆ పురుష జంతువు స్త్రీ జంతువు ఆ రెండు కలిసినప్పుడు ఈ రెండు కలిసి బిడ్డ తయారవుతుంది. అది గుడ్డులైనా అంతే, మానవుని యొక్క గర్భంలో అయినా అంతే. కొన్ని నెలలకి బిడ్డగా తయారయ్యి జన్మిస్తూ ఉంటుంది. కానీ ఈ బాయిలర్ గుడ్లు ఏమవుతుందంటే సహజంగా అది ఆ కోడి పుంజుతోటి మగ కోడితోటి ఇది జరగదు. ఇది ఎప్పుడైతే జరగదో ఏమవుతుంది, పురుషుని యొక్క స్పెర్ము స్త్రీ యొక్క అండంతో కలవకపోతే ఏమవుతుంది, ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు, పురుషులు ఆపరేషన్ చేయించేసుకుంటున్నారు. అప్పుడు ఏమవుతుంది, స్త్రీ పురుషులు కలిసినా కూడా బహిష్ట అయిపోతున్నారు. కలవదు, పిల్ల తయారవదు, అని చేత బహిష్ట అవుతుంది. ఆ బహిష్ట అయినప్పుడు చాలా దుర్గంధం ఉంటుంది. అంచేత వాళ్ళని 3 రోజులు దూరంగా పెడతారు. ఇప్పుడు ఏదో లేటెస్ట్ వచ్చేసి ఏయో డైపర్స్ కట్టుకుని ఏదో కలిసిపోతున్నారు, అది వేరే సంగతి. కానీ ఇదివరకు ఖచ్చితంగా 3 రోజులు దూరంగా ఉంచేవారు, అంటనిచ్చేవారు కాదు. అంచేత అది అంత అసహ్యకరమైనటువంటి ఆ బహిష్ట అంటే అంత అసహ్యకరమైనది. అలాగే ఈ కోడిగుడ్డులో తయారయ్యేది కూడా ఆ పుంజు సంపర్కం జరగకపోతే అది కూడా పిల్లగా మారదు. అది కూడా బహిష్టుతో సమానం. స్త్రీ బహిష్టు ఎంత అసహ్యకరమైందో గుడ్డు కూడా అంత అసహ్యకరమైంది. దాన్ని మనం వండుకుని లొట్లేసు తిని ఇది శాకాహారం అంటే కోడి యొక్క బహిష్ట అండి అది. మానవుని స్త్రీ యొక్క బహిష్ట అలాగో అది అంతే. దాన్ని తినడం ఎంత హీనమైన పని. అంచేత పత్రి గారు ఏమంటారంటే ఏ గుడ్డు పనికిరాదంటారు. విషయాలు లోపలికి ఎవ్వరికి తెలియదు. ఇంకా ఏంటంటే కొంతమంది ఏంటంటే ఆ లోపల ఉన్న ఎల్లో కలర్ది తినచ్చు, ఇంకేంటంటో చెప్తూ ఎన్ని చెప్పండి, బహిష్టు సమానం. ఈ మధ్య కాలంలో శాకాహారులు కూడా ఆవు పాలు తీసుకోకూడదు అని అంటూ ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసం అంటారు? ఇప్పుడు పత్రి గారు ఒకటే చెప్తున్నారు, ఎప్పుడూ హింస చేయకూడదు అంటారు. హింస అంటే మనం హింస చేస్తే ఏ జీవైనా ఏ ప్రాణైనా భరించలేదు. మానవుడైనా సరే, ఏ జంతువైనా సరే, ఏదైనా సరే. అంచేత ఏంటి అంటే ఒక ఆవైనా సరే, గేదైనా సరే, ఏదైనా సరే మీరు చూడండి, రోజు 4 లీటర్లు పాలు పితికినా దానికి ఏ ఇబ్బంది లేదు. కానీ రోజు 4 లీటర్ల రక్తం తీయండి, ఏమవుతుంది? వారం రోజుల్లోనే చచ్చూరుకుంటుంది అది. అవును. మరి వారం రోజులు కాదు, సంవత్సరం పొడిగితే పాలు పితికినా దానికి ఏమవుదా? ఇంకా అది పాలు పితకడం వల్ల అది ఎంతో సుఖాన్ని అనిపిస్తుంది. లేకపోతే ఆ పొదుగు బరువు అయిపోయి భారం అయిపోయి ఎంతో నరకం అనిపిస్తుంది. అది స్త్రీలకు తెలుసు, పురుషులకి ఏం తెలుస్తుంది? ప్రసవించినప్పుడు పాలుండ్లు బాగా బరువు అయిపోతాయి, పెరిగిపోతాయి పాలు పడి. ఆ టైంలో
ఆ పిల్ల, ఆ పాప, ఆ కుర్రవాడు, ఆ చంటి పిల్లవాడు పాలు తాగితే ఆవిడ పొందేటువంటి హాయి, ఆనందం ఎంత అలా ఉంటుందంటే అంత అలా ఉంటుంది. అలాగే ఆవు దూడలో కూడా అది చిన్నప్పుడు ఆవు దగ్గర ఉన్న పాలన్నీ తాగలేదు. ఏదో ఒక 1/2 లీటరో 1/4 లీటరో తాగలదు, అంతకన్నా తాగలేదు. అంచేత ఏంటి అంటే మిగిలిన పాలు తీసుకోవడం అదేం పాపమేం కాదు. ఇది ఇవాళ నుంచి వచ్చింది కాదు, తరతరాల నుంచి వచ్చింది. కృష్ణుడి యొక్క ఆ యుగంలోంచే శ్రీకృష్ణుడు ఆవుల్ని మేపడం, ఆవులంటే ఇష్టపడడం, ఆవులతో ఆయన తిరగడం, ఇవన్నీ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. శ్రీకృష్ణుడే వెన్న దొంగిలించాడు, ఇవన్నీ చేశాడు అని చెప్పి మనం తెలుసుకున్నాం. నిజంగా అది పాపమూర్తి కృష్ణుడు అసలు వెన్నను ముట్టాడు కదా, ముట్టడుగా. అది అంచేతే పత్రి గారు కూడా దాన్ని పాపమని ఏం చెప్పలేదు. నాకు లెక్క ఏంటంటే పత్రి గారు ఏది చేస్తే అది చేయడం, అంతే అంతే. ఏది చెప్తే అది చేయడం. మీరు అస్సలు తూచా తప్పకుండా పాటిస్తారు. మేము చాలా సందర్భాలలో చూసాం కదా. ధ్యానం అంటే ధ్యానం, శ్వాస మీద ధ్యాస అంటే శ్వాస మీద ధ్యాస, అంతే. అటు ఇటు డైవర్షన్ కూడా ఉండదు. విదేశాల్లో ఏం జరుగుతుందంటే ఈ యొక్క పాడిని కమర్షియల్ చేశారు. ఏదో ఇక్కడ మనకంటే ఇండియాలో చాలా పల్లెల్లో చాలా చోట్ల ఏదో 1, 2, 3, 5 గేదెలు పెంచుకుంటారు, ఆవులు పెంచుకుంటారు. వాటిని పోషించి వాళ్ళే పాలు తీసి ఆ మిల్క్ సెంటర్కి పంపిస్తారు. అది అందరికీ డిస్ట్రిబ్యూషన్ అవుతూ ఉంటుంది. అవన్నీ కలెక్ట్ చేసి అక్కడ వాళ్ళు ఇంచక్క ఆవులు మేపుతారు, ఆ గేదెలను మేపుతారు, వాటికి అన్నీ చూసుకుంటారు, వాటి పాలు తీసి వాళ్ళు పోషించబడతారు. ఇది జరిగేది ఇక్కడ మన భారతదేశంలో ఎక్కువగా. కానీ విదేశాల్లో ఎలా జరుగుతుందంటే అది కమర్షియల్ చేస్తారు. 100 కాదు 1000 ఆవుల్ని పెంచుతారు. అట్లన్నిటినీ చాలా మిషనరీ మీద వాటిని అన్నిటినీ పెంచుతూ ఉంటారు. వాటిని మిషన్లతో పిండుతారు, వాటికి పెడతారు, దాణాలు పెడతారు. తర్వాత ఆ పిల్లలు కనుక ఉంటే ఆ పాలు కూడా తాగి అవి నష్టమని చెప్పి ఆ దూడలను వెంటనే చంపేయడం. కనీసం ఆ తల్లి యొక్క ఆతృత, ఆ ప్రేమ ఆ తీరకుండా వాటిని చంపడం, ఇవన్నీ మనం యూట్యూబ్లోనే అట్లా చూస్తున్నాం. ఇలాగా అంత హింస చేస్తున్నారు వాళ్ళు. అటువంటి హింస ద్వారా వచ్చిన పాలు కూడా తాగకూడదని అక్కడ ఇప్పుడు కొంతమంది అది కూడా బ్యాన్ చేయాలన్నారు. అంచేత ఆ పరిస్థితి ఇక్కడ మనకేమీ లేదు. అంచేత ఇక్కడ మనకేమీ అదేం పాపం కాదు అది చెప్పి తెలుసుకోవాలి. ఇవన్నీ యూట్యూబ్ వీటి ద్వారా వచ్చినాయే మనకి న్యూస్ అంతా. ఇంగ్లాండ్లో ఒక చోట ఇంకా పాలు ఎక్కువగా రావాలని చెప్పి ఈ జంతువుల యొక్క మాంసాన్ని ముక్కలు చేసి ఆ శాఖాహారంలో కలిపి పెట్టేవారు. వాటికి ఏమైందంటే మ్యాడ్ కౌ డిసీజ్ అని కొన్నాళ్ళకి అవి తినగా ఈ ఆవులన్నింటికి మ్యాడ్ కౌ డిసీజ్ అని పుట్టింది. అటువంటి పాలు తీసి అందరూ తాగడం వల్ల ఏమైందంటే వాళ్ళందరికీ జబ్బులు వచ్చి చచ్చిపోవడం మొదలెట్టారు. ఏంటి ఎందుకు చచ్చిపోతున్నారు ఈ జబ్బులతో చూస్తే చివరికి ఎక్కడికి వచ్చింది. అప్పుడు వెంటనే ఏం చేశారంటే ఆవుల్ని చంపేయండి, తర్వాత ఆ దూడల్ని చంపేయండి, అన్నింటినీ చంపేయండి అని ఎన్నో లక్షల వాటిని చంపేశారు. అయ్యో, అప్పటి నుంచి మాంసం ముక్కలు కలిపి శాకాహార జీవికి పెట్టట్లేదు. కొంతమంది గురుగారు ఈ పుట్టగొడుగులు, హర్బ్స్ అవి కూడా తినద్దు అని అంటూ ఉంటారు. అవి మొక్కల్లాగానే పెరుగుతాయి కదా, అవి కూడా వద్దంటారు. వాటి గుణాన్ని కూడా పాడు చేస్తాయి కాబట్టి పత్రి గారు పుట్టగొడుగులు అయ్యి వాటిని కూడా ముట్టుకోకూడదు అంటారు. అది పత్రి గారు చెప్పింది మాకు లెక్కమ్మ, అంతే. ఆయన చెప్పినట్టు మేము చేసాం, ఈ స్థాయికి ఎదిగాం, ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకున్నాం. ఆయన చెప్పిన దానికి విరుద్ధంగా చేస్తే ఎవ్వడికి జ్ఞానం రాదు, జ్ఞానం పెరగదు. మానవుడు సంపాదించవలసిన జ్ఞానమే, ఇవన్నీ కాదు. నువ్వు మాంసం తిన్నావా, అది తిన్నావా, ఇచ్చేసావా, అవి చేసావా, అవి ఎందుకు? నీకు జ్ఞానమే కావాలి. ఓకే, జ్ఞానం ఎందుకు అంటే నీ కర్మలన్నీ దగ్ధం చేసుకోవడానికి. కర్మలన్నీ ఎందుకు దగ్ధం చేసుకోవాలంటే జన్మ లేని స్థితి పొందడానికి. అంతే కానీ ఇలా జన్మలు తీసుకుంటూ నరకం అనుభవిస్తూ భూమి మీద జీవించడం ఇది గొప్ప కాదు. జన్మ లేని స్థితికి వెళ్ళాలి. ఆ స్థితి రావాలంటే కర్మ లేని స్థితికి రావాలి. కర్మ లేని స్థితికి రావాలంటే మన జ్ఞానం అగ్నిలా ప్రజ్వరిల్లాలి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణమని అటువంటి జ్ఞానం రావాలి. అది చూసుకోండి, ఇవన్నీ మనకెందుకు, అది నేను చెప్పేది.
ఇప్పుడు కొంతమంది కూడా ఈ వెజిటేరియనిజంకి వేగన్కి ఏంటండి వ్యత్యాసం? చెప్పానుగా ఇప్పుడు చెప్పిందంతా అదే. వేగన్ అంటే అదే, ఆ హింస చేసి ఆ పాలు కూడా మానేయమంటారు వాళ్ళు, పాల పదార్థాలు మానేయమంటారు, అదే వేగన్ అంటారు. పాల పదార్థాలు కూడా మానేయమంటారు. ఎందుకు మానేయమంటున్నారంటే అక్కడ విదేశాల్లో జరిగే హింస కాబట్టి. పాలిచ్చే దూడలను కూడా చాలా రకాలుగా హింసిస్తున్నారు వాళ్ళు. ఓకే. ఒక పూర్తిగా శాకాహారిగా ఉంటే సత్వరజ తమోగుణ సమస్థితిలో ఉంటాయంటారా? రజోగుణము తమోగుణం ఉండవు, సాత్విక గుణమే ఉంటుంది. అవి 2 గుణాలు కూడా ఉండవంటారా అసలు? ఉండవు. రైట్. మనం శాకాహారం తింటే శాకాహారం, ఫలాహారం 2 శ్రేష్ఠాహారాలు. అది చాలా బాగుంది. ఇంకా మీరు ఒక ఋషుల్లాగా ఇంకా మంచి పరిస్థితికి వెళ్తే వాళ్ళు ఎంతసేపు శ్వాసాహారంతో జీవిస్తారు. ఇంకా ముమ్ముడివరం బాలయోగి ఇలాంటి వాళ్ళంతా వాళ్ళకి శ్వాసే ఆహారం. అంత స్టామినా ఇంకా మనకు కొంచెం కష్టం. ఎందుకు రాదు? ఆ స్థాయికి వెళ్ళిన వాళ్ళకి వస్తుంది. మనం ఇంకా ఆ స్థాయిలో లేము. మనం ఇంకా ఎంజాయ్ చేయాలి, మన కుటుంబం బాగుండాలి, ఇంకా ఎన్నో అనుభవించాలి, ఇవన్నీ కోరికలు ఉంటాయి. ఇంకా కొన్ని జన్మలు పడుతుంది వీళ్ళకి ఆ స్థాయికి రావడానికి. అంతే అంటారా? అంతే కదా సార్. శాకాహారంలో సౌరశక్తి ఉంటుందంటారు, నిజమేనంటారా? ఖచ్చితంగా. ఎంచేతంటే మొక్కలన్నీ కూడా సూర్యరశ్మిని బట్టే తయారవుతాయి, అదే ఆహారాన్ని తయారు చేస్తాయి, ఫోటోసింథసిస్. అంతేకాదు మొక్కలన్నీ కూడా సూర్యుడికి అభిముఖంగా ఎదుగుతూ ఉంటాయి. మీరు నీళ్ళలో పెంచినా సరే ఆ సూర్యరశ్మి పక్కన పడుతుంటే అటువైపు ఎదుగుతూ ఉంటాయి. అంచేత సూర్యరశ్మితో చేస్తుంది కాబట్టి ఆ శక్తి వాటిలో ఉంటుంది. సూర్యుడు అంటే జ్ఞాన స్వరూపుడు. అంచేత ఎవరైతే శాకాహారం తీసుకుంటారో వాళ్ళ జ్ఞానం బాగా పెరుగుతుంది. అందుకే పూర్వం బ్రాహ్మణులు వాళ్ళు ఉన్నారంటే పండితులు పూర్తి శాకాహారులు. వాళ్ళు చెప్పే మాటలు, వాళ్ళు చెప్పేవి అన్నీ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఆ శ్లోకాలు, ఆ పాండిత్యం, ఆ వేదాలు వాళ్ళు వల్లే వేయగలరు, కానీ మిగతా వాళ్ళు వల్లే వేయలేరు. దానికి కారణం వీళ్ళు శాకాహారులు కాబట్టి. అంతేకాదు ఈ జంతువులన్నీ కూడా మనం గమనిస్తే సూర్యుడికి మరి ఆ ఎదురుగుండా వెళ్ళరు, తల కిందకి పెడతాయి. అవి సూర్యరశ్మి ఉంటే అవి తల కిందకు ఉంటాయి. అంచేత ఏంటంటే వాటికి ఆ సూర్యరశ్మి యొక్క శక్తి వాటికి లభించదు. అటువంటి జంతువులు తినడం వల్ల వాళ్ళ జ్ఞానం మందగిస్తుంది, శూన్యమైపోతుంది. అంచేత అందుకే మాంసాహారం తినే కింద కులాలన్నీ కూడా మరి నిజంగా అంత బ్రాహ్మలంత తెలివితేటలు కానీ కానీ వాళ్ళకు ఉండవు. అంచేత శాకాహారం తింటే ఏ కులస్తుడైనా సరే అంత గొప్పవాడు కాగలడు, అంత జ్ఞానవంతుడు కాగలడు. అలా అయిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు గొప్పవాళ్ళు. అందరూ బ్రాహ్మణులు కాదు, యోగులైన వాళ్ళు ఎంతోమంది మరి శాకాహారంలో జీవించారు, అదే అందరికీ బోధించారు. శాకాహారం పదార్థాలు తీసుకునే క్రమంలో పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోమంటారు, ఎందుకండి? పీచు పదార్థాలు అంటే తొందరగా అరగడానికి, ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి, తర్వాత వాడికి ఆ శక్తి ఎక్కువగా రావడానికి పీచు పదార్థాలు తీసుకోమంటారు. శాకాహారం తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అంటారు, వాస్తవమేనా అండి? కరెక్ట్గా ఖచ్చితంగా పెరుగుతుంది. శాకాహారం తీసుకుంటే రోగ నిరోధక శక్తి ఖచ్చితంగా పెరుగుతుంది. అది అందుకే డాక్టర్లు ఏదైనా రోగం వస్తే మాంసం మానేయమని చెప్తారు, పచ్చం. కొన్నాళ్ళు మానే అంటారు. పొట్లకాయ, బీరకాయ ఇవే తీసుకోమంటారు. మరి ఎందుకు మానేసి ఎందుకు తీసుకోమంటారు డాక్టర్లు అంటే దానికి కారణం ఇదే. వాటర్ కంటెంట్ ఉన్నది ఎక్కువ తీసుకోవాలంటారా? అంతే. ఇప్పుడు కొన్ని పప్పు దినుసులలో మినపప్పు మాంసంతో సమానం అంటారు, నిజం? అలాంటిది ఏం లేదా? అంటే ఇప్పుడు ఈ పప్పు తింటే కూడా మాంసం కృత్తులు ఉంటాయి, మాంసం కాదు. ఇది ఒక డౌట్ ఉంది చాలా మందిలో. వచ్చిన కూడా మాంసంలోనే మాంసం కృత్తులు ఉంటాయనుకుంటారు. ఈ కృత్తులు ఏంటి, మాంసం ఏంటి వాళ్ళకి అర్థం కాక ఆ మాట అలా కనిపించేసరికి అలా కన్ఫ్యూజన్ అవుతున్నారు, అంతకన్నా ఏం లేదు.
దానికి ఇంకో పేరు పెట్టుంటే గొడవ లేకపోను చేత. సరే, అయితే నిత్య జీవితంలో శాకాహారం ఎంత పరిమాణంలో ఎలా తీసుకోవాలంటారు? నిత్య జీవితంలో శాకాహారం ఎప్పుడూ కూడా ఏ ఆహారమైనా సరే మితంగా తీసుకోవాలంటారు. శాకాహారం కూడా మితంగానే తీసుకోవాలి. అతిగా తీసుకోకూడదు, తక్కువ తీసుకోకూడదు. తీసుకునే ఆహారం ఎలా ఉండాలి అంటే అవి తమోగుణ ప్రధానమైన, రజోగుణ ప్రధానమైన ఆహారాలు తీసుకోకూడదు. సాత్విక గుణ ప్రధానమైన ఆహారాలే తీసుకోవాలి. అవే ఆ మానవుడికి లాభం చేకూరుస్తాయి, మంచి కలగజేస్తుంది. అది తెలుసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. అంచేత ఏంటంటే తమో గుణంలో ఉన్న ఆహారం తీసుకుంటే బద్ధకం పెరుగుతుంది, ఆడి చేయవలసిన పని చేయడు, ఎక్కువ నిద్రపోతాడు. అంచేత ఏమిటి తమో గుణ ఆహారాలు అంటే నిలవన్నవి, పులిసిపోయినవి, పాసిపోయినవి, వండి ఫ్రిడ్జ్లో ఉంచినవి, రాత్రి వండి పొద్దున్న తినేవి, పొద్దున్న వండుకుని సాయంత్రం తిన్నవి, ఇవన్నీ కూడా తమో గుణ ఆహారాలు. శాకాహారమే కానీ తమో గుణ ఆహారం, అది కూడా పనిచేయదు. అలాగే మాంసాహారం అన్నది రజోగుణ ప్రధానమైన ఆహారం. అలాగే వెల్లుల్లిపాయ అన్నది రజోగుణ ప్రధానమైన. ఈ ఆహారాలు తీసుకోకూడదు. ఇవి కాకుండా సాత్వికమైన శాకాహారం తీసుకోవచ్చు, ఫలాలు తీసుకోవచ్చు, ఏమీ తప్పులేదు. కొంతమంది నాన్ వెజిటేరియన్స్ ఏమంటారంటే ఇప్పుడు ఏ జీవిని హింసించకూడదు అని అంటూ ఉంటాం మనం. హింస చూడో హంస పక్కడో అని అంటాం. వాళ్ళు ఏమంటారంటే వాదిస్తూ ఉంటారు, చనిపోయిన వాటినే మేము తింటున్నాం కదా అని అంటారు. తినడం కోసం చంపట్లేదు కదా, చనిపోయిన వాటినే తింటున్నాం కదా అని ఇలా వితండవాదం చేస్తూ ఉంటారు. దానికి ఏమంటారండి? పత్రికారు ఏమంటారంటే చచ్చిపోయినట్టుని తినచ్చు, తప్పేం లేదు, చంపి తినకూడదు అంటారు. అర్థమైందా? చచ్చిపోతాయి వాటిని నీ తిను, ఏదైనా అంతే కదా. చంపారుగా ఇక్కడ, అది వీడి చేతితో చంపాడు. అక్కడ కోడి కోసాడు, గొర్రె పీకు కోసాడు, కుర్బానీ అని చెప్పి ఆ బలమైన ఆ ఎద్దుల్ని వాటిని కోసారు. అలా కోసి చంపారు వీళ్ళు. అవి హింసకు పెట్టి గిలగిలా కొట్టుకున్నా ఎంతోసేపు. అంతేగాని అవి రోగంతోటో మొసలిదయ్యో ఆ చచ్చిపోతే తినచ్చు, తినమంటాడు ఆయన, తప్పేం లేదంటాడు. అయితే ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే బయట మేము ఆల్రెడీ ఉన్నదాన్ని కొనుక్కొచ్చుకొని తింటున్నాం కదా, అప్పుడు పాపం ఎలా అవుతుంది అని కొంతమంది. చాలామందికి మేమేమీ వాటిని చంపట్లేదు, కొయ్యట్లేదు, ఏం చేయాలి, ఎవడో చంపాడు, మేము తెచ్చి ఊరికే వండుకొని తింటున్నామంటారు. ప్యాకెట్ తెచ్చుకుంటున్నాం. దానికి ఏంటంటే ఓ ఆదివారం వచ్చింది. మీరు ఏ ఏరియాలో ఉంటున్నారు? రామ్నగర్. ఆదివారంలో రామ్నగర్ ఏరియా అందరికీ పండగ. అవును. ఎందుకు పండగ అంటే ప్రజలందరూ ఆ రోజు ఈ మాంసం కొట్ల మీద ఎగబడతారు. అలాగే ఒకడు ఏం చేశాడంటే రామ్నగర్లో ఒక 6 డజను కోళ్ళని చంపి ఏలాడగట్టాడు. ఏలాడగడితే ఆ రామ్నగర్లో ఉన్న జనమంతా వెళ్ళి వాటిని కొనేశారు. కొనేస్తే ఏం చేస్తాడు వాడు? ఈసారి ఇంకో 10 కడతాడు చంపి. మళ్ళా కొనేశారు, అప్పుడు ఏం చేస్తాడు? 15 కడతాడు. అసలు ఎవడూ కొనలా, అప్పుడు చంపడు. అంటే వీడు చంపడానికి కారణం ఎవరయ్యారు? కొనేవాళ్ళు. అంటే తినేవాళ్ళేగా. కొనేవాడే తినేవాడు, తినడానికే కొంటున్నాడు. ఈ లాజిక్ కరెక్ట్. అర్థమైందా? వాడు తింటున్నాడు, అందుకే ఆడు చంపుతున్నాడు. ఆడు కొనకపోతే వాడు చంపడు. ఇది కరెక్ట్ సార్. ఆడి హింస కారణం ఎవరు? ఈడే, కొనేవాడు. అందుకే తినేవాడు కొని తింటాడు. అంచేత ఎక్కువ పాపం ఈడుదు ఉంటుంది, తక్కువ పాపం ఆడుదు ఉంటుంది చంపినవాడు. అయితే కొంతమందికి జిహ్వ చాపల్యం ఎక్కువ, కొంతమంది మానేయాలని అనుకుంటూ ఉంటారు. ఎంత ట్రై చేసినా కూడా మళ్ళీ మనసు లాగుతూ ఉంటుంది. అయితే ఆ టైంలో వాళ్ళు మాంసాహారాన్ని మానేసి శాకాహారం వైపు మళ్ళాలి అని అంటే వాళ్ళ మానసిక స్థితిని ఏ విధంగా మలుచుకోవాలంటారు? ఏమీ లేదు. ఇక్కడ మాంసం తినడం వల్ల వచ్చే నష్టాలు, శాకాహారం తీసుకోవడం వల్ల వచ్చే లాభాలు అవగాహన చేసుకుంటే
అప్పుడు ఆటోమేటిక్గా ఇవన్నీ అర్థమవుతాయి. ఏమండి ఫిష్ ఇంకొకటి, నేను 9 ఎపిసోడ్లు చెప్పాను ఈ మాంసాహారం గురించి, ఒక్కొక్క గంట చొప్పున. అసలు అందులో 1, 2, 3 ఎపిసోడ్లు వింటే కనుక చచ్చిన మాంసం ముట్టుకోరు. అంతేకాదు భీమవరంలో ప్రతి నెల 1, 2, 3 తారీఖుల్లో మేము క్లాసులు పెడుతున్నాం. ఈ క్లాసులకు వచ్చినా కూడా మాంసం ఒకటి తినడం. ఎందుకంటే వాళ్ళకి అవగాహన కలిగేటట్టుగా వివరించి మేము చెప్తాం. అంచేత వాళ్ళు అర్థం చేసుకుంటారు. సరిగ్గా వివరించలేకపోతే, వాళ్ళ యొక్క ప్రశ్నలకి ఆన్సర్ రాకపోతే వాళ్ళు కంటిన్యూ చేస్తారు. వాళ్ళ ప్రశ్నలకి సరైన సమాధానాలు దొరికితే మళ్ళీ తినరు. ఫిష్ కూడా వెజిటేరియన్ అని వెస్ట్ బెంగాల్ కొన్ని ప్రాంతాల్లో అంటూ ఉంటారు. ఫిష్ వెజిటేరియనే, కుక్కలు వెజిటేరియనే, క్రిమికీటకాలు వెజిటేరియనే, పాములు వెజిటేరియనే, చైనా వాళ్ళకి, వియట్నాం వాళ్ళకి అన్నీ ఒక్కొక్కడికి అదే. అందులో ఏమీ లేదంటారు. అయితే ఏమండి మరి ఏదైనా హింస చేయడం అన్నది చేప మందు వేస్తారు కదండి గొంతులో, మరి అది దోషం కాదంటారు? దోషమే అది. చేప మందు దోషమే కదా. అంటే మరి అది అదే బతుకున్న చేపను ఒట్లో కూరి వేస్తున్నారు. అంటే అది ఒక ఔషధం లాగా వాడుతున్నారు. ఏ ఔషధంలో వాడిని ఏమో అని అక్కడ ఒక చేపని, బతుకున్న చేపను చంపడం అన్నది పాపం. అయితే కొంతమంది మహిళలు చెప్తూ ఉంటారు, మేము ధ్యానంలోకి వచ్చాక శాకాహారులుగా మారిపోయాము, కానీ మా ఇంట్లో వాళ్ళు ఇంకా మారలేదు, మమ్మల్ని ఇంకా వండమని ప్రెషర్ పెడుతున్నారు, నాకేమో ఇష్టం లేదు, ఎలా ఈ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయాలని అడుగుతూ ఉంటారండి చాలామంది. దీనికి మీరేమంటారు? అమ్మా, ఫస్ట్ వీళ్ళు సాధన చాలా తీవ్రంగా చేయాలి. లేడీస్ స్ట్రిక్ట్గా వీళ్ళు పాటించాలి. ముందు వీళ్ళ పాత్రలు ఇవన్నీ వేరే ఉండాలి. ఇంకొకటి ఏంటంటే, వాళ్ళతో కావాలంటే చెప్పుకోవచ్చు, మీరు వండుకుని మీరు తింటే నాకేం అభ్యంతరం లేదు, మీరు బయట నుంచి తెచ్చుకుని తింటారో ఏం చేస్తారో నాకు సంబంధం లేదు, నా చేత ఈ పని చేయించకండి అని చెప్పి వీళ్ళు నిలబడినప్పుడు కొన్నాళ్ళకి వాళ్ళు కూడా మానేస్తారు. వీళ్ళ యొక్క సాధన తీవ్రంగా ఉంటే ఈ వైబ్రేషన్స్ వాళ్ళ మీద వర్కౌట్ అయ్యి వాళ్ళు కూడా ఆవిడ మానేసింది ఇంకా నేను ఎందుకు అని మానేస్తారు. బాగుంది. అయితే ఇక్కడ ఈ సాధన బలం పెంచుకోవాలంటారు. శక్తి పెంచుకోవాలి, ఈ వైబ్రేషన్స్ పెంచుకోవాలి. చాలా సంతోషం అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలను వివరంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ప్రత్యేకమైన శాకాహారం కార్యక్రమం. బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవరావు గారు ఎంతో చక్కగా అసలు శాకాహారం ఏంటి, మాంసాహారం ఏంటి, వ్యత్యాసం చాలా అద్భుతంగా వివరించారు. విన్న ప్రతి ఒక్కరూ కూడా ఆ విధంగా వారు చెప్పినట్టుగా పాటించే ప్రయత్నం చేయండి. మీ జీవితాన్ని బంగారమయం చేసుకునే ప్రయత్నం చేయండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.